హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ హౌస్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం. ముందుగా దీనికోసం ఏఎంసీలోని 24 సైజు యురేషియో వోక్ తీసుకున్నాను. ఇది ఎటువంటి కర్రీస్కైనా సరే చాలా బాగుంటుంది. ఇక్కడ రొయ్యలు ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా కారము, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు యురేషియో వోక్ తీసుకొని రోస్టర్ విండో వరకు వచ్చే వరకు ప్రీహీట్ చేసుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ప్రాన్స్ ఫ్రై అంటే బాగా ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకుంటేనే ఆయిల్తోనే టేస్ట్ ఉంటుంది అనే భ్రమలో ఉంటాం బేసిక్గా మనం. కానీ ఈ ఏఎంసీలో కుక్ చేసుకోవడానికి అసలు ఆయిల్ అనేది లేకుండా కూడా చాలా టేస్టీగా కుక్ చేసుకోవచ్చు. అది చూపించడానికే నేను ఈరోజు ఈ కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నది మొత్తం కూడా వేసేసి లిడ్ పెట్టుకోవాలి. ఇది మధ్యలో తీయవసరం లేదు. 98 వచ్చే వరకు కూడా అసలు లిడ్ ఓపెన్ చేసి చూడవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడు జస్ట్ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను, తీసాను. ఇది ఏంటంటే కుక్ అవుతుంది. ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి కుక్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసి మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. జనరల్గా ఏఎంసీ కాకుండా ఏ కుక్వేర్ అయినా సరే మనం ఏ కర్రీ వండుకున్నా ఆయిల్ అనేది ఖచ్చితంగా ఎక్కువ వేస్తాము. కానీ ఏఎంసీలో ఏంటంటే అసలు ఆయిల్ అనేది వేయకుండా కూడా మనం కర్రీస్ చాలా టేస్టీగా వండుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎవ్రీ 1 మినిట్కి 2 మినిట్కి తీసి లిడ్ తీసి కుక్ అవుతుందా లేదా మాడిపోతుందా అని చెక్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఏఎంసీ కుక్వేర్లో అసలు మనం మూత తీసి చూడవసరం లేదు, మనకు అదే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. 98 వచ్చే వరకు అసలు తీయవసరం లేదు. ఇదిగోండి, నేను కూడా ఇప్పటిదాకా లిడ్ అసలు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు తీసి కాస్త గరం మసాలా అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసి మూత పెట్టాను. అదే కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది, ఇక ఫ్రై అవ్వడం మొదలు పెడుతుంది. సో మళ్ళా లిడ్ పెట్టేశాను. ఈ ఏఎంసీలోని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంత కుకింగ్ రాని వాళ్ళైనా సరే మాడిపోయిద్దేమో అనే భయం లేకుండా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ ఎక్కువ వేసానా, ఆయిల్ ఎంత వేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఆయిల్ లెస్ కుక్ చేసుకోవచ్చు. ఆయిల్ లెస్ వాటర్ లెస్ కుక్వేర్ ఏఎంసీ అంటేనే. సో ఇదిగోండి, ఫ్రై అవుతుంది. ఇంకాస్త ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. అయిపోయినట్టే కర్రీ. జస్ట్ ఒక 1/2 మినిట్ లిడ్ లేకుండా ఫ్రై చేద్దాం. అంతే, అయిపోయింది. చూడండి ఎంతో క్రంచీగా టేస్టీగా ప్రాన్స్ ఫ్రై అయిపోయింది. చాలా ఈజీగా ఫాస్ట్గా ఫటాఫట్ చేసేసుకున్నాం ఏఎంసీ కుక్వేర్లో. ఈ ఏఎంసీ కుక్వేర్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి.